హలో అండి. అందరికీ నమస్కారం. అడిసిమిల్లి గారు నమస్తే సార్. నమస్కారం అండి. సార్, కొంత స్పెక్యులేషన్ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఇది వైసీపీ సోషల్ మీడియా కానీ పెడిగ్రీ ఛానల్స్లో కానీ నడుస్తున్నటువంటి స్పెక్యులేషను. వీళ్ళ ఏంటంటే మొత్తం 175 సీట్లకు గాను ఆ, తెలుగుదేశం, జనసేన, భాజపా పొత్తు ఖరారైపోయింది. జనసేనకి 50 సీట్లు పోగా 125 సీట్లలో భాజపాకి 12 పోగా 113 సీట్లలో తెలుగుదేశం పోటీ చేయబోతుంది అని వాళ్ళు బాగా స్పెక్యులేట్ చేస్తున్నారు. చంద్రబాబు గారు లొంగిపోయారు బీజేపీకి. జనసేనకి 50 సీట్లు ఇచ్చారు కానీ వాళ్ళకి ఆ, 50 క్యాండిడేట్లు కూడా లేరని ఎక్కడ కూడా హాస్యాస్పదంగా బాగా ట్రోల్ చేస్తున్నారు. అంటే ఎలా చూడొచ్చండి? ఈ మొన్నటి దాకా ఏమో సర్వేలు 25కి 25 ఎంపీ సీట్లు మావే, 175కి 175 అంటున్నారు. ఇప్పుడేమో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు వీళ్ళు ప్రకటించట్లా, వాళ్ళే ప్రకటించేసి ఎన్ని సీట్లు కూడా వాళ్ళే చెప్పేస్తున్నారు. ఎలా చూస్తారు? అసలు ఈ పొత్తు రాజకీయాల్లో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు, లేకపోతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ తాలూకు క్యాడర్ ఏమనుకుంటున్నారు, వాళ్ళు సానుభూతి పరులు ఏమనుకుంటున్నారండి చూస్తే, జనసేన టీడీపీ కార్యకర్తలు కార్యక్షేత్రంలో కలిసి పనిచేసిన దాఖలాలు ఉన్నాయి ఇటీవల కాలంలో. స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ ఆ పార్టీ నాయకత్వాలతో సంబంధం లేకుండా వాళ్ళు కలిసి పనిచేశారు. ఏనాడు కూడా బీజేపీకి సంబంధించిన వీళ్ళతో ఎప్పుడు కలిసి రాలేదు. వాళ్ళతో పొత్తులో ఉన్న జనసేనతో కూడా కలిసి రాలేదు. అంటే పైనుంచి ఆదేశాల లేదా రాష్ట్ర నాయకత్వం లోపమో తెలియదు కానీ ప్రజా సమస్యల మీద పోరాటాల్లో ఎప్పుడు కూడా వెనకే ఉన్నారు. కానీ వాళ్ళు పదే పదే ఏం చెప్పుకుంటారంటే, మేము చాలా పోరాటాలు చేసాం, సిగ్గులేదు వాళ్ళకి, మేము చాలా పోరాటాలు చేసామని చెప్తారు. మమ్మల్ని మీడియా కవరేజ్ చేయలేదంట. మీడియా ఎందుకు కవరేజ్ చేయట్లేదండి? మీడియా మీడియా కవరేజ్ ఎందుకు లేదండి వాళ్ళకి? ఏ రోజు వాళ్ళు చర్చల్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎప్పుడు ఉంటానే ఉన్నారు వాళ్ళు. మీకు ఇంకా తెలంగాణలో చూడండి, కాంగ్రెస్ ను మొన్నటి వరకు కూడా అసలు మీడియా స్పేస్ ఇవ్వలేదు కాంగ్రెస్ కి. రాహుల్ గాంధీ పాదయాత్ర కానీ, రేవంత్ రెడ్డి గారి పాదయాత్ర కానీ, బట్టి విక్రమార్క గారి పాదయాత్ర కానీ, వాళ్ళ కార్యక్రమాలు కానీ ఏ రోజు కూడా స్పేస్ ఇవ్వలేదు, చర్చల్లో కూడా పిలవలేదు వాళ్ళని. అంత నిర్లక్ష్యానికి గురైన వాళ్ళకి మీడియాలో స్పేస్ దొరకపోయినా ప్రజల గుండెలో స్థానం దొరికింది, వాళ్ళు గెలిచారు, పోరాడారు. ప్రజలు గుర్తించారు వాళ్ళ పోరాటాన్ని, మీడియా గుర్తించినా గుర్తించకపోయినా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గరికి వచ్చేటప్పటికి బీజేపీ పోరాటము చేయలేదు. అసలు వాళ్ళు ఈ అరాచకానికి ఒక రకంగా అండగా నిలబడినా సరే మీడియాలో వాళ్ళకి తగినంత ప్రాధాన్యత లభించింది. వాళ్ళ నిత్యం కూడా వాళ్ళ శక్తి సామర్థ్యాల్ని, వాళ్ళ వాక్చాతుర్యాన్ని కూడా టీడీపీని విమర్శించడంలో శ్రద్ధగా వాళ్ళు బాగా విమర్శించారు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గమైన అరాచకమైన పరిపాలనలో తప్పని పరిస్థితుల్లో విమర్శించాల్సి వస్తే ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తా వీళ్ళు కూడా అలాగే చేశారు అని అప్పాబావ నాటకం ఆడారు. అమరావతి విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విభజన హామీల విషయంలో కానీ, దేంట్లో ఉన్నా సరే, లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, రాష్ట్రంలో దోపిడీ మీద కానీ, అవినీతి మీద కానీ, అసలు దేని మీద కూడా వాళ్ళు వాళ్ళు పోరాటం ఏంటంటే వాళ్ళ చేతిలో ఆయుధం ఉంది, కేంద్రంలో ప్రభుత్వంలో ఉన్నారు, వాళ్ళు అదుపు చేయగలిగిన పరిస్థితులు వాళ్ళు ఉండి ఈ దేశంలోని సర్వ వ్యవస్థల్ని కూడా వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని, అదుపులో పెట్టుకుని బొమ్మాట ఆడిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మేము పోరాటం చేస్తామంటే సిగ్గు లేకుండా ఉంది. వాళ్ళ చేతిలో కంచీకర్ర, చేతిలో చేతికర్ర ఉండగా ఎదురుగా పాము విష పురుగు తిరుగుతుంటే దాన్ని తల మీద కొట్టి పక్క తీసేయక మేము దానికి నాగస్వరం ఊతామంటారట వాళ్ళు. అయితే ఇక్కడ పొత్తులు నిన్న విపరీతమైన స్పెక్యులేషన్ నడిచింది. పొత్తు పొడిచింది అనే ఒక డిబేట్, అలాగే ఇంకొక మురుగైన ఛానల్, అంటే మెరుగైన సమాజం కోసం అని చెప్పేసి వాళ్ళో పొత్తు, వాళ్ళో డిబేట్. ఇది నేను ఏమనుకుంటున్నానంటే ఈ అర్జెంట్ గా నిన్న ఆ మాట రావడానికి ప్రచారంలో అర్జెంట్ గా తెర మీద తీసుకురావడానికి కారణం ఏంటంటే, ముఖ్యంగా డికే శివకుమార్ గారు బెంగళూరులో చంద్రబాబు నాయుడు గారిని కలిసి పక్క తీసుకెళ్లి మాట్లాడాడు. దాంతో వాళ్ళు ఈ ప్రచారం మొదలెట్టారు. అదొకటి. అయితే టీడీపీ బీజేపీతో కలవబోతుంది, ఇంచుమించు పొత్తులు ఖరారైపోయి 6 నెలల క్రితమే లాంఛనంగా సీట్లు ప్రకటించడమే అనేటువంటి వార్తలు కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి, సోషల్ మీడియాలోనూ తిరుగుతూ ఉన్నాయి. అయితే ఎవరి వ్యాఖ్యానాలు వాళ్ళు రకరకాలుగా మాట్లాడుకుంటా ఉన్నారు.
టీడీపీ వైపు నుంచి అయితే వాళ్ళు జనసేన టీడీపీ ప్రభుత్వం వస్తుంది, జనసేన టీడీపీ కలిసి పోరాడతాం, మాతో ఎవరు కలిసి వచ్చినా కలుపుకుంటా ఉన్నారు. వాళ్ళతో ఎవరు కలిసి వచ్చినా అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ ఉంది, కమ్యూనిస్టులు ఉన్నారు, ఇంకా వేరే పార్టీలు ఏమన్నా కలుపుకుంటారు అని చెప్తున్నారు. ఇప్పుడు వరకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం నుంచి కానీ మనం ఆ వ్యాఖ్యలనే పరిగణనలో తీసుకోవాలి. అఫీషియల్ గా అధికారికంగా ప్రకటన వెలువడింది కాబట్టి జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఏమన్నారంటే బీజేపీని కలుపుకు రమ్మని ఆహ్వానిస్తున్నాం, మోడీ గారిని ఒప్పిస్తున్నాం అంటున్నాడు. మోడీ గారిని ఏంటంటే ఒప్పించేది, ఏం ఒప్పించాలి, దేనికి ఒప్పించాలి? ఇక్కడ మీ ఓటు బ్యాంక్ చాలా ఉంది, మీరు కూడా కలిసి రండి బాబు, మీరు లేకపోతే ఓట్లు చీలిపోతాయని ఒప్పిస్తున్నారా? లేదా మీ చేతిలో ఈ వ్యవస్థలన్నీ పెట్టుకుని మీరు బొమ్మాట ఆడిస్తున్నారు కదా, మీరు వైసీపీతో రొంకు వ్యవహారం చేస్తున్నారు కదా, ఆ రొంకు మానేసి మాతో రండి బాబు, మాతో పెట్టుకుని అంటున్నాడా? దేనికి ఒప్పిస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా చెప్పాలా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎప్పుడు పొత్తులు పెట్టినా బహిరంగంగా ధైర్యంగా దమ్ముగా పొత్తులు పెట్టుకుంది. గోడ చాటు తెర వెనక వ్యవహారం ఎప్పుడు చేయలేదు. ఆ పార్టీ చరిత్రను చూసుకుంటా ఉంటే డైరెక్ట్ ఓపెన్. వాళ్ళు బద్ధ శత్రువు అనుకున్నది, వాళ్ళు ఏ పార్టీ మీద అయితే పోరాడి ఏ పార్టీని అయితే కూకట వేళ్లతో సహా పెకిలించే ప్రయత్నాలు చేశారో ఆ పార్టీతో కూడా పొత్తుట్టుకున్నారు. వాళ్ళు ఏ పార్టీ అయితే వాళ్ళు ఉనికిని కూడా ప్రశ్నించి వాళ్ళు ఉనికి లేకుండా చేద్దాం అనుకుందో టీఆర్ఎస్ పార్టీతో కూడా పొత్తుట్టుకున్నారు. బీజేపీ టీడీపీ అయితే సహజ మిత్రులుగా వ్యవహరించారు. అలాగే కమ్యూనిస్టులతో కూడా పెట్టుకున్నారు పొత్తు. ఈవెన్ సంజయ్ విచార్ మంచితో కూడా పొత్తు. జనసేన తోటి అలాగా అనౌన్స్ చేశారు. ఏ రోజు కూడా దాపరికం లేదు కదా అందులో. వాళ్ళ నోట్లోంచి ఈ పొత్తు ప్రకటన వచ్చే వరకు కూడా కథ ఓపు పట్టాలి అందరూ. ఇది ఫస్ట్ పాయింట్. రెండు, అసలు ఈ వార్తలు రావడానికి, ఈ వార్తలు వచ్చినప్పుడు దాన్ని బేస్ చేసుకుని చర్చల్లో బీజేపీ మిత్రులు మాట్లాడిన దానికి, అలాగే టీడీపీ జనసేన మిత్రులు మాట్లాడిన దానికి ఒకసారి మీరు బేరీజ్ వేసుకోండి. నిన్న నేను డిబేట్ లో చూశాను, రఘు గారని బీజేపీ నాయకుడు, మరి అతని పాత్ర ఏంటో నాకు నిజంగా నాకు అవగాహన లేదు. ఆయన ముఖ్యుడే బీజేపీ గురించి, ఆయన స్పోక్స్ పర్సన్ గా వచ్చి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడప్పుడు బీజేపీ తరఫున. ఆయన మాట్లాడిన తీరు, ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన ఉచ్చారణ, ఆయన చాలా తేలిగ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ పక్కన కూర్చోబెట్టుకున్నాడు. పక్కన కుర్చీ వేసి కూర్చోబెట్టకపోతే కింద కూర్చోబెడతాడా? ఆయన ఉద్దేశం ఏంటి? పక్కన కూర్చుంటే చాలా, మోడీ గారు పక్కన కూర్చుంటే చాలు, ఆయన పక్కన కనపడితే చాలు, ప్రజలందరూ ఈ ఈ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని మర్చిపోతారా? దొంగలతో స్నేహాన్ని మర్చిపోతారా? అరాచకానికి అండగా నిలబడ్డాన్ని మర్చిపోతారా? అసలు ఉద్దేశం ఏంటి? వాళ్ళు ఏమనుకుంటున్నారు అసలు? వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలా వద్దా, లేకపోతే బీజేపీ మంచి పార్టీయా కాదు, ఇవన్నీ కాదండి. వాళ్ళు ఈ అహంకారం ఏంటి, ఈ దురహంకారం ఏంటి, ఈ అధికారం మదం ఏంటి, వ్యవస్థను చేతిలో పెట్టుకుని మీరు మీరు మీ ఇష్టమైనట్టు రెచ్చిపోతుంటే ఏమన్నా జనాలు ఏమన్నా ఎర్రిపప్పలు అనుకుంటారు మీరు ఏమన్నా ఏంటి? నీ ఉద్దేశం ఏంటి? నువ్వు రా, వచ్చి నిలబడి ఎక్కడన్నా ఎమ్మెల్యే గెలు, లేకపోతే వార్డు మెంబర్గా గెలిచి చూపించు. సిగ్గులే అక్కడ రోడ్డు ఎక్కి మాట్లాడటం ఏంటి? తెలుగుదేశం పార్టీకో లేకపోతే జనసేన పార్టీకో వాళ్ళ అవసరాలు లేకపోతే వాళ్ళ భయాలు వాళ్ళకి ఉండొచ్చు. మేము పౌరులం, తెలుగు వాళ్ళం, మాకు మా తెలుగు జాతికి మీరు చేసిన ద్రోహం, దక్షిణాది పట్ల మీ చిన్న చూపు మాకు కళ్ళ ముందు నిత్యం కనిపిస్తూ ఉంటారు. అర్ధరాత్రి లేపు తట్టినా సరే మీరు మాకు దయ్యాల్లా కనిపిస్తారు. మీరు బీజేపీ పార్టీ మీద వ్యతిరేకత లేదు. బీజేపీని నడిపిస్తున్న, ఆడిస్తున్న మోడీ అంశాల మీదే వాళ్ళకు తొత్తులుగా వ్యవహరిస్తూ తెలుగు జాతికి ద్రోహం చేస్తున్న వీళ్ళ ద్రోహులతోటే మాకు అభ్యంతరం. నిజంగా బీజేపీ పార్టీ దేశానికి అవసరం, కానీ మీరు అవసరం లేదు. అలాగే విష్ణువర్ధన్ రెడ్డిని ఒక అతను ఇంకో ఛానల్లో మాట్లాడతాడు, వాళ్ళకి 70 సీట్లు అసెంబ్లీ, 10 12 ఎంపీ కావాలంటే మొఖాన్ని సిగ్గు ఎక్కడ ఉందని అడుగుతున్నాను నేను. నువ్వు 25 ఎంపీలు పోటీ చేయి, 175 అసెంబ్లీ పోటీ చేయి, నిన్ను ఎవడొద్దన్నాడు? నిన్ను ఏదో చంద్రబాబు గారు బతిమాలాడా? ఇక్కడ అందరూ చీయని కాండ్రించి ఉమ్మేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎంత ప్రేమ ఉందో ప్రజలకు నిన్నగాక మొన్న చూశారు మీరు. మీ అండతోటి రెచ్చిపోయి అతను అక్రమంగా నిర్బంధిస్తే ఇవాళకి తీర్పులు రిజర్వ్ అయిపోయి ఉన్నాయి. ఒక్క క్షణంలో చెప్పాల్సినవి కూడా మీకు తీర్పులు రిజర్వ్ చేసి పెడతా ఉన్నారు. ఆ వ్యవస్థ మీద కూడా, ఈ దేశంలో న్యాయ వ్యవస్థను మించిన
నమ్మకమైన విశ్వాసమైన వ్యవస్థ లేదని భావించి విన్నాళ్ళం. ఆ వ్యవస్థ మీద కూడా అపోహలు కలిగించేలాగా మీరు అంత దిగజారిపోయారు, ఆ వ్యవస్థను దిగజార్చారు. కొంతమంది కొన్ని బెంచీల మీదకి అన్ని కేసులు వెళ్ళిపోతాయి, ఆపాదించకూడదు వాళ్ళకి, మనం మాట్లాడడానికి లేదు. మీ శాస్త్రులందరికీ మీరు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళ మనసులో మీ మీద అనుమానాలు ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీ నాటకాలు, మీ వేషాలు, పూటకో మాట పేటకో రంగు, ఇవన్నీ చూస్తా ఉన్నారు ప్రజలు. ఈ దేశాన్ని మీరు మోసం చేస్తున్నారు, భావోద్వేగాల మధ్య నలిపేస్తున్నారు. మీరు నలపండి, అధికారం తీసుకోండి, కానీ ప్రజల పట్ల కొంచెం బాధ్యతగా ఉండమని అడుగుతాం. ఏమాత్రం బాధ్యత లేకుండా ఆంధ్రప్రదేశ్ పట్ల మీరు వివక్ష చూపిందే కాకుండా ఒక అరాచకానికి అండగా నిలబడ్డారు కదా, మీకు సిగ్గులేదా? 2019 నుంచి ఇవాళ వరకు కూడా ఒక్క రోజేనైనా బెయిల్ మీద తిరుగుతున్న ఆయన హాజరయ్యాడా? ఆ వ్యవస్థకి విశ్వసనీయత ఎలా ఉంటుంది? సిబిఐ కానీ, న్యాయస్థానాలకు కానీ అసలు ఎవరైనా నమ్ముతారా? వాళ్ళని నమ్మి పరిస్థితి ఉందా? వీటిలన్నిటిని ఎవరు ఏం చేస్తున్నారు అనేటువంటిది మాకు తెలీదా? ఒక కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థ ఒక నిందితుడిని, హత్య కేసులో నిందితుడిని అరెస్ట్ చేయడానికి వెళ్తే, మేము అరెస్ట్ చేయలేమని చేతులు ఎత్తేస్తే, మేము రక్షణ కల్పించలేమని పోలీస్ వ్యవస్థ చేతులు ఎత్తేస్తే మీరు ఏం పీకున్నారు? ఈ దేశాన్ని ఏం కాపాడతారు మీరు? దానికి చెప్పండి సమాధానం ఫస్ట్. మీరు ఈ దేశాన్ని ఏం కాపాడగలరో, 150 కోట్ల భారతీయులకి రక్షణగా మీరు ఏం చేయగలరు? ఆఫ్టర్ ఆల్ ఒక నిందితుడు, ఒక హత్య కేసులో నిందితుడు అతను మీరు అరెస్ట్ చేయలేనప్పుడు తడి చెప్పులు లేకుండా అరెస్టు బెయిల్ చూపిస్తారా? దీనికి సమాధానం చెప్పండి. దుబారాకు వచ్చి పెడతా డబ్బులు ఏమైపోయినా లెక్క చెప్పకుండా రాష్ట్రాన్ని అంధకారంలో తోసేసి ఆస్తులు అన్యాక్రాంతం చేసేసుకుని ఎక్కడ ఏది కనపడుతుంది డే లైట్ రాబడి పట్టపగలు దోపిడీ చేస్తున్న వాళ్ళకి మీరు అండగా నిలబడి ఈ రాష్ట్రానికి మీరు ఏం చేస్తారు? మేలు అవసరమైనప్పుడేమో మొగాలు అడ్డుపెట్టి ఏ పని ముందుకు సాగనివ్వకుండా రాష్ట్ర ప్రజలు గొంతు కోసారు. మీరు రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టేశారు. మీరు పాత్రదారులు ఎంత తప్పో మీ సూత్రధారుల మీద అంతే తప్పు. అమరావతిని ఎంత దారుణం ఆగమాగం చేశారండి. పోలవరం ఏమైపోయింది? వాళ్ళు ఆచూకీ లేకుండా పోయింది. రైల్వే జోన్ అనేటువంటి మాట ఎవడన్నా మాట్లాడుతున్నాడా? మీరు ఎంత భయం పెట్టారు ప్రజలకి, నాయకులకి, పార్టీలకి. సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేయాలో చేష్టలుడికి చూస్తా ఉన్నాడు. ప్రజలా ఆయన వెనకాల నడుస్తున్నాడు. ఆయన పోరాటమా అనన్య సామాన్యం, అనితర సాధ్యం కింద ఉంది. ఎక్కడ లోపం ఉంది? నాకు ఒకటి అర్థం కాదు. ఈ సోకాల్డ్ రాష్ట్ర బీజేపీ నాయకులు, కేంద్రంలో వీళ్ళదే కదా ప్రభుత్వం, ఈ 4 ఏళ్ళ 2019 నుంచి ఒక్క రిప్రజెంటేషన్ అని ఇచ్చారా? రాష్ట్రంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, వీళ్ళకి మాట్లాడే హక్కు ఎక్కడి నుంచి ఉంది అసలు? ఎన్నికలు వచ్చేసరికి సీట్ల పందేరం కోసం ఎగేసుకుంటూ వచ్చేస్తున్నారు అనకూడదు కానీ. కాదండి, ఇప్పుడు వాళ్ళు నిజమే రాజకీయాలు, ఎన్నికలు, పదవులు, రాష్ట్ర శాఖలో వాళ్ళ ఆశలు, ఆకాంక్షలు ఉంటాయి. దానికి తగ్గట్టుగా మేము కనీసం ప్రజల పట్ల బాధ్యత, వాళ్ళకైనా మంచి పని చేసి ఒక ఓటు అడుగుతాం, గెలిచి వాళ్ళతో పాటు ప్రయాణం చేసి మనం కూడా స్థానం సంపాదిద్దాం, చట్టసభల్లో స్థానం సంపాదించి ప్రజల కోసం గట్టిగా గొంతు విప్పుదాం అనే ఆలోచన ఎక్కువసారా లేదా మీకు? సిగ్గులేదా మీకు? టీడీపీ జనసేన కూటమిలో చేరిపోయి 4 సీట్లు తొప్పేద్దామని రమ్మను మోడీని ఆంధ్రప్రదేశ్లో పోటీ చేయమనండి. 30% ఉందంట వాళ్ళకి. మోడీ ప్రధానమంత్రి కావాలంటే సిగ్గు శరం లేదు వీళ్ళకి. అంటే ఏమైపోదాం అనుకుంటే, ఏం చేద్దాం అనుకుంటారు? రాష్ట్రాన్ని మీరు ఒక రాష్ట్రాన్ని ఒక బూచోడు కప్ చెప్పేసి మీరు సర్వనాశనం చేసేసి, ఎంత దారుణం అండి అసలు. వాళ్ళు కళ్ళే వాళ్ళకే చూడలేదు వాళ్ళు ఏమని. వాళ్ళు పని చేయాలా? మేము తప్పు చేసాం. ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నాను వినండి. రాజకీయాలు డైనమిక్గా ఉంటాయి, అభిప్రాయాలు మారుతాయి, పొలిటీషియన్స్ ఒపీనియన్స్ మార్చుకుంటారు. ఓకే, శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు. శబరిమల వెళ్తారు మీరు, మండలికి 40 రోజులు దీక్ష చేస్తారు.
దీక్ష ముగిసిన తర్వాత ఇరుముడి కట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు அறிஞ்சும் அறியாமலும் தெரிஞ்சும் தெரியாமலும் நான் செய்யும் எல்லா பாவங்கள் பொறுத்து காத்து ரட்சிக்கும் சத்தியமான பொண்ணு 18ஆம் படி ஐயப்பன் சுவாமியே சரணம் ஐயப்பன் సత్యమాన పన్ను 18ఆం బడి అయ్యప్పన్ స్వామియే శరణం అయ్యప్ప. అంటే మీరు దీక్ష ముగిసిన తర్వాత నేను తెలుసో తెలియకో చేసిన పాపాలు తప్పులు ఉంటే మన్నించి దానికి స్వామి అని చెప్పేసి అయ్యప్పని శరణం వేడు. మీరు ధర్మ పరిరక్షకులు కదా, హిందూ మతం జీవన విధానం కదా మీది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలకి మీ మీద ఆగ్రహంగా ఉన్నప్పుడు కనీసం మేము ఏమన్నా చేసిన తప్పులుంటే మేము సరిదిద్దుకుంటాం, మీ ప్రజలను మేము కాపాడుతాం ఈ దుర్మార్గుల బారి నుండి, రేపు అభివృద్ధికి తోడ్పడతాం, మీ భవిష్యత్తుకు మాది హామీ, ఇదిగో గతంలో ఇచ్చిన హామీలు ఎన్నాళ్ళు నెరవేర్చకపోయినందుకు మమ్మల్ని దయచేసి క్షమించండి అని చెప్పి ఎన్నికల క్షేత్రంలోకి రావచ్చు. లేదా నష్ట నివారణ చర్యలుగా చట్టాన్ని తన పని చేసుకొని ఇస్తే చాలు. మీరు ఒక పక్క ఎన్నికల కమిషన్ నిమ్మక నీరెత్తినట్టు బెల్లం కొట్టిన రాయిలా చూస్తా కూర్చుంది. రాష్ట్రంలో దొంగ ఓట్ల అక్రమాలు ఎన్ని, దాని గురించి మీ ఆలోచన ఉందా? అసలు ఎవరన్నా పట్టించుకుంటున్నారా? గండుపాళ్యం మూటాల్లాగా పాలక పార్టీ ప్రజల మీద పడి దోచుకు తింటుంటే, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే నిందితులుగా చేర్చి వాళ్ళని బాధిస్తుంటే, రక్షక బొట్లు అనుకున్న వాళ్ళని భక్షిస్తుంటే, అడ్డగోలుగా అక్రమ అరెస్టులు చేస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు 53 రోజుల అక్రమ నిర్బంధానికి కారకులు ఎవరు? ఈ వ్యవస్థలను మీరు ఎవరు అదుపులో పెట్టుకున్నారో, ఎవరు ఆయన మెడమే కత్తి పెట్టి పొత్తుల కోసం ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు? మీకు మద్దతు కావాలి. ఇప్పుడు మద్దతు లేదా? రాష్ట్రంలో ఉన్న 2 ప్రధాన పార్టీలు మీకే, 3 ప్రధాన పార్టీలు మీకే మద్దతు ఇస్తున్నాయి కదా. ప్రాతినిధ్యం, పార్లమెంట్లో ప్రాతినిధ్యం ఉన్న 2 పార్టీల తాలూకు ప్రతినిధులు మీకే మద్దతు ఇస్తున్నారు కదా, అన్ని బిల్లుల్లో మద్దతు ఇచ్చారు కదా. ఇంకేం కావాలి మీకు? ఏం న్యూట్రల్ గా ఉండలేకపోతున్నారా? ఇప్పుడు అలా ఉన్నారు, అలా ఉండండి. రేపు ఎన్నికలు అయిన తర్వాత మద్దతు అడగండి. అంతేగాని మళ్ళా ఎన్నికల క్షేత్రంలో వీళ్ళతో భాగస్వామ్యం, వీళ్ళతో పొత్తులోకి వచ్చి రావాలనుకుంటే తిరిగి మళ్ళీ వీళ్ళ తహతాలు ఆడుతున్నారంటారు. అవును, మరి తహతాలు ఆడికి ఏం చేస్తారు? మీరు ఏం మాయ చేస్తారో ఇంద్రజాల గజకర్ణ గోకర్ణ టక్కు టమార విద్యలకు భయపడిపోతున్నారు అందరూ. ఈవీఎంల మిషన్ల మీద భయం ఉంది అందరికీ. మీరు ఏదో పీకుతారో, మీరు పెద్ద వీర్లు సూర్యులు అని కాదు. మీదంతా అడ్డదారి కదా, మీ దారి అడ్డదారి. మీదంతా ఫౌల్ గేమ్ కదా. ఫేర్ గేమ్ ఎక్కడ ఆడారు? ఎప్పుడు ఆడారు మీరు? ఇవన్నీ చూసినట్టు భయం అయ్యేదా ఎవరికన్నా? వాళ్ళ బాధ ఏంటంటే వాళ్ళ పదవుల కోసమో వాళ్ళ అధికారం కోసమో కాదు. మీరు గమనించండి జాగ్రత్తగా. ఈ రాష్ట్రం ఏమైపోద్దో, ఈ భవిష్యత్తు ఏమైపోద్దో. చంద్రబాబు నాయుడు గారు పదవి పోతే 5 ఏళ్ళు బతకలేదైనా హ్యాపీగానే. వాళ్ళ ఆందోళన ఒకటే, ఈ రాష్ట్రం ఏమైపోద్ది, అందరూ ఆందోళన అదే. ఇప్పుడున్న పరిపాలకుడికి మీరు ఇచ్చిన అండ వల్ల, మీరు ఇచ్చిన చేయూత వల్ల అతని రాష్ట్రం మళ్ళీ కనీసం 10 ఏళ్ల పాటు కోలుకోకుండా చేసేసాడు. రేపు ఎవరు అధికారంలోకి వచ్చినా వాళ్ళు కేంద్రం మోకాళ్ళ మీద మోకరిల్లాల్సిన పరిస్థితి కల్పించి పెట్టాడు అతను. స్వేచ్ఛగా మాట్లాడే హక్కుని హరించాడు అతను. న్యాయం కోసం పోరాటాన్ని వదులుకునేలా చేశాడు. చాలా మంది పనికి మనలో ఇష్టం మాట్లాడతారు. ఇవన్నీ వదిలేసి ఆత్మగౌరవం, పోరాటం ఇది కాదు పరిస్థితి. గ్రౌండ్ పరిస్థితులు తెలుసుకోండి. పోనీ సరే, వీళ్ళు తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పటి వరకు ఒక మాట రాలేదు. బీజేపీ నుంచి పొత్తు కావాలి, పొత్తు కలుస్తూ కనీసం సమయం పాటించాలి కదా బీజేపీ ప్రతినిధులు. వీళ్ళు పొత్తు ఉండదా, పొత్తు పొడి చేసింది అని ఒక అత్యుత్సాహం తొమ్మజగిరి బట్టి అంటించేసినట్టు ప్రవర్తిస్తున్నారు కొంతమంది మోడరేటర్లు. వాళ్ళకి ఏంటి ప్రజల మనోభావాలతో సంబంధం లేదా?
ఇక్కడ ఓట్లు మైనారిటీలు అని కాదండి. జగన్మోహన్ రెడ్డి బీజేపీ కలిసి ఉన్నారని తెలియదు అందరికనే. మైనారిటీ ఇది ఓటు బ్యాంక్ రాజకీయం కాదు. ఇది రాష్ట్ర ద్రోహులతో ఎలాగ చేయగలుగుతాం అనేటువంటిది ఆలోచించుకోవాలి. మేము ఈ ద్రోహులమే, మా తప్పు అయిపోయిందని క్షమాపణ కోరుకోవాలి ప్రజల నాళ్ళు, కనీసం ఉపశమనం. ఈ రాక్షస పాలన, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఎవరు వచ్చినా గొంగళ గురినైనా ముద్దు పెట్టుకునే పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీకి. అటువంటిప్పుడు మిమ్మల్ని కూడా అర్థం చేర్చుకుంటారు, ప్రజలు కూడా చేర్చుకుంటారు, తప్పలేదు. కానీ మీ వాచాలత, మీ వదరబోత్తనం, మీ అహంకారం ఏ రకంగా ప్రజలు స్వీకరిస్తారు? కొంతమంది ఏమో పొత్తు కలిసిపోయింది, చంద్రబాబు గారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అరాచక పాలన పోవాలి, చంద్రబాబు గారితో రావాలి అని చెప్పి మాట్లాడతారు. కొంతమంది ఏమో 70 సీట్లు కావాలి, 50 సీట్లు. సిగ్గుందా మీకు అసలు? ఇలాగ టీడీపీ వాళ్ళు మాట్లాడలేరు. ఏమో రేపు పొద్దున కలిసి పనిచేయాల్సి వస్తుందేమో, ఆగొచ్చు, ఏ కారణం అనొచ్చాను. మేము మాట్లాడతాం ఖచ్చితంగా. మీ సిగ్గు, శరం, మానవ మర్యాద ఉంటే ఒళ్ళు దగ్గర పెట్టి మాట్లాడాలా. ఏం ప్రజలంతా అంత తేలిగ్గా ఉన్నారా మీకు ఏమన్నా? చెప్పు దెబ్బలు తిన్నా సిగ్గు రాలేదు ఇంకానే. ఎన్నాళ్ళకి ఓపు పడతాడండి ఎవడన్నా? నా ఉద్దేశం ఏంటంటే, అసలు మొగుడి కంటే రంకు మొగుడి మీద వ్యవహారం మీద ప్రేమ ఉంటుంది, రంకు వ్యవహారాల మీద. వీళ్ళకి జగన్ మీద ప్రేమ పోలేదండి వీళ్ళకి చాలా మందికి ఇంకా. ఈవెన్ మోడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు పోతే పెట్టుకోలేదు మొన్నటిదాకా? ఈ 4 ఏళ్ళు వాళ్ళు పూర్తి సహకారం అందించారు కదా. ఎన్డీఏలో ఉన్న టీడీపీని వేధించారు. కానీ పొత్తులో లేకపోయినా, ఎన్డీఏలో లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి పూర్తిగా సహకరించారు అన్ని విధాలుగా. స్వయంగా శంకుస్థాపన చేసిన అమరావతిని ధ్వంసం చేస్తుంటే కూడా సహకరించారు. ఇప్పుడు టీడీపీ తోటి ఎందుకు రావాలి మీరు? బయట ఉండి మీ బాటిల్ మీరు పడి తర్వాత అడగచ్చు కదా, రిక్వెస్ట్ చేయొచ్చు కదా మద్దతు ఇవ్వమని. అంటే దీని ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు టీడీపీని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమిని ఓడించలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు. అసలు ఆచూకీ కూడా ఉండే పరిస్థితి కనపట్ల. వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకత వచ్చేసింది, వాళ్ళే బయట పారిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అన్ని దారులు మూసిపోయి జగన్మోహన్ రెడ్డి ఒకే ఒక దారి, బీజేపీ లాంటి దరిద్రాన్ని వాళ్ళకి అంటిస్తే అప్పుడు కొంత వాళ్ళు మాట్లాడడానికి కూడా వాయిస్, ఇప్పుడు మాట్లాడడానికి కూడా వాయిస్ వింటారు. ఇదే కారణం బీజేపీని వీళ్ళతో చేర్చి ఓడిద్దామని చూస్తున్నారు. ఇక్కడ మళ్ళీ ఇందులో ఉన్న 2 పుంజీల మంది, 2 ఆటోల జనంలో 4 వర్గాలు. స్వయంగా వాళ్ళ రాష్ట్ర అధ్యక్షురాలను కూడా పచ్చిపూతులు మాట్లాడేది ఎవడవడం, వాడి గురించి మాట్లాడరు. వాళ్ళు ఆర్థిక మంత్రిని విమర్శిస్తారు, వాళ్ళ గురించి మాట్లాడరు. టీడీపీ అయినాడు అమాసనాడు అట్టట్లేదు, పొన్నున్నాడు పూరట్లేదు, ఈ మాటలు మాట్లాడతారు. వీళ్ళందరూ నోరు ముయించకుండా టీడీపీలో చాలా క్రమశిక్షణగా కనిపిస్తున్నారు. ఎవడో మాట్లాడటం మేము అబ్జర్వ్ చేస్తున్నాం, మేము అంతా చూస్తున్నాం. ఒక్కళ్ళు కూడా మాట తోడట్లేదు. ఏదైనా సరే విధానాల పరంగా మాట్లాడతారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి మాట్లాడుతున్నారు తప్ప నేరుగా వేలెత్తి చూపించట్లేదు. ఆ సంయమనాన్ని, సహనాన్ని చేతకానితనంగా భావిస్తున్నారు వీళ్ళు. ఏమిటి, ఒకవేళ చంద్రబాబు గారు ఓకే అంటే సరిపోద్దా? రాజకీయ పార్టీ కానీ ఓకే అని మీతో పోటీ పెట్టుకోవచ్చు. ప్రజలు ఎలా ఒప్పిస్తారు మీరు? దీని అర్థం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి సహకరించాలి వీళ్ళతో. అంటే టీడీపీని వ్యతిరేకించి ఓడించడానికి సహకరించారు అతనికి సిస్టమ్ ఇచ్చి. మీకు ఒక చిన్న లాజిక్ ఉందండి. ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకునే ఆలోచన ఉండేటట్లయితే మన తెలంగాణ ఎన్నికల్లో ప్రయోగం చేసేవాళ్ళు కదా. జనసేనతో పాటు తెలుగుదేశం కూడా పోటీ చేసేదేమో, పొత్తు పెట్టుకునే ఫేర్ మినిమం ఆలోచన ఉండుంటే. అంటే కనీసం ఆ ఆలోచన కూడా లేనట్టుగానే చూడాలి కదా సంకేతం. అదేనండి, ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు గారు లేడు కాబట్టి ఆయన ఇబ్బంది పెట్టే అవకాశం లేదు కాబట్టి పొత్తు పెట్టుకోలేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు గారిని ఓడించాలంటే ఒకే ఒక మార్గం, బీజేపీని వీళ్ళు కట్టించడమే. ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? బీజేపీ, టీడీపీ, జనసేనతో పొత్తులోకి వచ్చి ఒక లెక్క వాళ్ళకి తెర వెనక సహకారం చేస్తారు అన్ని విధాల. వీళ్ళు నోరు మూసుకుని పడి తేలికుట్టిన దొంగల్లో నోరు మూసుకుని ఊరుకోవాలి. ఏం విమర్శించడం కూడా ఉండదు, మాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడం కూడా ఉండదు. లేదా దమ్ముంటే మేము మిమ్మల్ని ఇలా 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 ఓడిస్తాం,
మీరు మాతో పొత్తులో లేకపోతే మాకు జనంలో బలం లేదు. కానీ మీరే మమ్మల్ని గెలిపించాలి. మీరు మమ్మల్ని గెలిపించకపోతే మీకు ఈ ఈవీఎంల ద్వారా దెబ్బ వేస్తాం మీకు, లేకపోతే సిస్టమ్ ఇలా వాడేస్తాం, చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టేస్తాం. ఇలాగ దమ్ముగా చెప్పండి మీరు, దమ్ముంటే. అలాగే టీడీపీ కూడా చెప్పాలి ప్రజలకు సమాధానం. వాళ్ళకి ఏ రకంగా కన్విన్స్ చేస్తారండి? 2014లో ఏం చెప్పారు? రాష్ట్ర విభజన, తలలేని ముండు, ఇలాంటి మాటలు మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే బీజేపీతో కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వంతో ఉండాలి అని చెప్పారు. వాళ్ళు అధికారంలోకి వచ్చి ఏం చేశారు? అమరావతిని చూసి కళ్ళలో నిప్పులు పోసుకున్నారు. పోలవరానికి అడుగడుగున ఆటంకాలు కల్పించారు. విభజన హామీలు అన్నిటిని తొంగలో దొక్కారు. వీళ్ళు స్వయంగా వీళ్ళు భూ సమీకరణ చేసుకుని, పూలింగ్ చేసుకుని వీళ్ళు పాటలు నిలబడుతుంటే కూడా అనేక ఆటంకాలు సృష్టించారు. నిత్యం జీవీఎల్ లాంటి చిల్లర జీవులతోటి మాట్లాడించారు. విష్ణువర్ధన్ రెడ్డి అతని స్థాయి ఏంటండి? ఏం మాటలు మాట్లాడారు ఇక్కడ? సోమవీర్రాజు, వీళ్ళకి ఏమన్నా వాళ్ళు ఆ పార్టీలో సీనియర్లు అన్న మాటే కానీ వాళ్ళు ప్రజలకు ఏం కంట్రిబ్యూట్ చేశారు? ఏ రోజన్నా మీతో పొత్తులు ఉండబట్టే కదా ప్రాతినిధ్యం దొరికింది ఇక్కడ. వాళ్ళు మాకేదో 18% ఓటింగ్ వచ్చింది 96లో అంటారు. అప్పుడు కూడా మీరు లక్ష్మీ పార్వతి లాంటి ఒక పిశాచంతో మీరు పొత్తులో ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. ఎన్టీఆర్ తెలుగుదేశంతో పొత్తులో ఉన్నారు. ఇవన్నీ మర్చిపోయాడు. మీకు ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ఈ రాష్ట్రాల్లో మీ విధానం, మీ వైఖరి, మీ పద్ధతి, మీ మాట. చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీని మీరు వేధించిన తీరు, మీరు అవమానించిన తీరు, ఈవెన్ జగన్ కూడా మీకు అంత చేయలేదు, మీరే చేశారు. అంతా మీరే చేశారు. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ పార్టీ కింద, తెలుగుదేశం కుటుంబ పార్టీగా చేసి చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కొడుకుని విమర్శిస్తా ఆయన్ని ఈదులో పెడతాం చూశారు. దారుణంగా సాక్షాత్తు ప్రధానమంత్రి పదవిలో ఉన్న మోడీ గారే మాట్లాడాడు. తిరిగి ఈయన సమాధానం చెప్తే ఇవాళకి కూడా దాని మీద గింజుకుని సత్తున్నారు. మీరు రాష్ట్రానికి ఎంత ద్రోహం చేసి మీరు నోటుకొచ్చినట్టు మాట్లాడు. ఏమైనా కానీ బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తుని ప్రజలు ఆహ్వానించరు. మీరు బలవంతంగా రుద్దితే జగన్మోహన్ రెడ్డి అరాచకం వల్ల మీరు గెలుపు సాధించవచ్చు. డెఫినెట్ గా తప్పదు. వెన్ రేప్ ఈజ్ ఇన్విటబుల్, ఎంజాయ్ ఇట్ అనేటువంటి పరిస్థితులకు వచ్చేసారు ప్రజలు. కాబట్టి మీకు విజయం రావచ్చేమో, కానీ నైతికంగా డెఫినెట్ గా టీడీపీ నైతికంగా దెబ్బతినలేదండి. ఎందుకంటే వాళ్ళు బలవంతంగా, దుర్మార్గంగా వేధించి రాష్ట్ర సర్వనాశనాన్ని కళ్ళతో చూడలేక తప్పని పరిస్థితుల్లో మీతో పొత్తు పెట్టుకోవచ్చేమో. కానీ మీకు ఆత్మసాక్షిగా మీరు మాట్లాడుకోండి, చూసుకోండి. ఇది రాచరికమా ప్రజాస్వామ్యమా అన్నట్టు గుర్తు. ఇది ఎలక్షనా సెలక్షన్ అనేటువంటి గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఒక వ్యక్తులు, సాధారణ పౌరులు మీలాంటి వ్యవస్థలను అదుపులో పెట్టుకున్న అధికార దురహంకారులతో పోరాడలేకపోవచ్చు, కానీ ప్రకృతి ఉంటుంది. ప్రకృతి చేతిలోంచి మీరు తప్పించుకో, అదే విధి. ఆ విధి నుంచి మాత్రం మీరు తప్పించుకోలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. ఇది నా నోట్లోంచి వచ్చిన ప్రతి మాట కూడా అనేక మంది, కోట్లాది మంది తెలుగు వాళ్ళ ఆక్రోశం ఇది, ఉక్రోషం ఇది, రోషం పౌరుషంతో రగిలిపోతున్న తెలుగు జాతి మాట ఇది. మీరు ఆత్మపరిశీలన చేసుకోండి. మిమ్మల్ని ఎవడో ద్వేషించట్లేదండి, మీ పట్ల ఎవరికి కూడా కోపం లేదు, కానీ మీ బాధ్యత ఇది. ప్రజల పట్ల మీకున్న బాధ్యత ఎక్కడ కనిపిస్తుంది? ఎంతసేపు సీట్లు, అధికారం, దుర్మార్గం ఇదేనా? ఇది గమనించాలి. డిబేట్లలో మాట్లాడే నాయకులు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఓకే సార్, చూద్దాం సార్ మరి ఏమవుతుందో కాలమే నిర్ణయిస్తుంది. ధన్యవాదాలండి.